హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. ఇప్పుడైతే ఈ ఆయిల్ రాసుకొని నైటీలో ఉన్నాను. కానీ ఇప్పుడు సడన్ గా ఒక ప్లాన్ అయితే ఫిక్స్ అయింది. ఆ ప్లాన్ ఏంటి, ఏ డ్రెస్ వేసుకోబోతున్నాను నీకు ఇప్పుడు చూపించేస్తాను. ఈ రోజు అయితే ఈ ఖజానాను ఓపెన్ చేసేద్దాం. ఖజానాలో ఏముంది అని చెప్పే ముందు, ఎప్పుడు శారీ డ్రెస్ ఇలాగే ఉంది కదా. మణిపూరి డ్రెస్ మీరు ఎప్పుడైనా చూసారా? నా షార్ట్ లో చూసే ఉంటారు, కానీ చూడని వాళ్ళు కూడా ఉండే ఉంటారు. ఈ రోజు మనం మణిపూర్లో ఇంపాల్ వెళ్ళబోతున్నాం అనమాట. ఇంపాల్లో ఈరోజు మణిపూరి కల్చరల్ యాక్టివిటీస్ జరగబోతున్నాయి అనమాట. వాళ్ళ ట్రెడిషనల్ యాక్టివిటీస్ జరగబోతున్నాయి, అవి మీకు చూపిస్తాను. అండ్ వాళ్ళ డ్రెస్ లో మనం ఈ రోజు అయితే రెడీ అవుదాం, మణిపూరి డ్రెస్ లో. సో దానికోసమే ఈ ఖజానా ఓపెన్ చేద్దాం అంటున్నాను. ఆడవాళ్ళకి ఖజానా అంటే ఏంటో చెప్పండి. శారీస్, డ్రెస్సెస్. సో ఇవన్నీ నా ఖజానా అనమాట. దీనిలోంచి ఇప్పుడు నాకైతే ఫెనిక్ మణిపూరి డ్రెస్సెస్ రెండే ఉన్నాయి. దాంట్లోనే ఒకటి సెలెక్ట్ చేసుకుందాం. ఓకే, హాయ్ చూడండి, నా దగ్గర అయితే ఈ రెండే ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఇవి మనం ఎక్కువగా ఆంధ్రాలో కూడా యూజ్ చేయం కదా, అందుకనే నేను ఎక్కువగా కొనలేదు. ఇదైతే కొన్నది, ఈ బ్లాక్ కలర్ చాలా సార్లు యూజ్ చేశాను కూడా, నా వీడియోస్ లో చూస్తే తెలుస్తుంది. సో ఇంకా రెండోది అయితే మాత్రం ఇది ఇక్కడ యూనిట్ వాళ్ళు గిఫ్ట్ గా ఇచ్చారనమాట. చూడండి, లెవెండర్ అలాంటి కలర్ అనమాట. సో ఎప్పుడు ఇది కట్టుకుంటున్నాం, ఎండగా ఉంది, బ్లాక్ అవసరమా? సో దీని మీద టాప్ వెతకడం చాలా కష్టం. దీని మీదకి అయితే రెడ్ కలర్ వేసేయచ్చు. సో ఫెనిక్ అంటే ఏంటి, లుంగీ కదా. దీని మీదకి టాప్ వేసుకొని వీళ్ళ దుపట్టా ఉంటది అనమాట. దుపట్టా మామూలుగా వేసుకోవచ్చు, హాఫ్ శారీలా కట్టుకోవచ్చు, లేకపోతే అసలు దుపట్టా లేకుండా నార్మల్ గా నీచే అండ్ ఊపర్ అలా కూడా ఉండొచ్చు అనమాట. ఫైనల్లీ మనం ఎలా రెడీ అవ్వబోతున్నామో చూసేద్దాం. ముందైతే హెడ్ వాష్ చేసేసి వస్తాను, అప్పుడు లోకి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసేయండి. లోకి మాత్రం మీరు ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. సో ఫైనల్లీ ఇది ఫెనిక్ అండ్ దీనికి టాప్ ఇది మ్యాచ్ అయిందో లేదో నాకు తెలియడం లేదు, మ్యాచ్ అవ్వలేదా అనుకుంటున్నాను. అండ్ దీన్ని కట్టుకోవడానికి మనకు అలవాటు లేదు కాబట్టి ఇలాంటి పఫ్, దీనికి తాడు ఉంటది అనమాట. మనకి మామూలుగా ఈ మణిపూరి వాళ్ళైతే మాత్రం ఇలాంటి తాడు ఏమి ఉండదు, మామూలుగా ఇలా పెట్టి ఇలా మామూలుగా లుంగి ఎలా కట్టుకుంటామో అలా కట్టేసుకుంటారు అనమాట. సో మణిపూరి జ్యువెలరీ చూపిస్తాను ఇప్పుడు మీకు, రండి. సో ఇది చోకర్ అనమాట, ఇలా వస్తుంది. సో దీని మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ వచ్చి, అండ్ ఇంకొకటి తీసుకున్నాను, రెండే ఉన్నాయన్నమాట, ఎక్కువ లేవు నా దగ్గర. సో ఇంకొకటి వచ్చి ఇది లాంగ్ వస్తుంది, కనిపిస్తుందా? అండ్ ఎక్కువగా ఉంది. సో ఇలా వస్తుంది. అండ్ దీని ఇయర్ రింగ్స్ వచ్చి ఇలా పూసలు ఉంటాయి అన్నమాట. సో ఫైనల్లీ రెండు సెట్స్ ఉన్నాయి నా దగ్గర. లెట్స్ రెడీ. ఫైనల్లీ ఇన్ని చేంజెస్ చేసి ఫైనల్లీ ఇది తీసుకున్నాను అనమాట. దీనికి ఇంకా ఈ థ్రెడ్ అది పెట్టించలేదు, న్యూగా తీసుకున్నాను. ఎందుకంటే టాప్ గా మామూలుగా మనం ఆంధ్రాలో యూజ్ చేస్తాం కదా, అలాంటి టాప్ గా కుట్టించుకుందామని తీసాను అనమాట. సో దాన్ని ఇప్పుడు ఇలా వాడేసాను. ఎలా ఉంది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. అండ్ దీనికి ఏ జ్యువెలరీ వేయాలి? హనీ కమ్ చూపించు, ఇది ఎలా ఉంది, ఇలా ఉంది. వైట్ కలర్ ది బాగుంది. దగ్గరగా నా ఫేస్ చూపించినప్పుడు దూరంగా వెళ్ళాం. రెడీ. సో ఇదన్నమాట ఫెనిక్ టాప్. అండ్ దీనికి దుపట్టా లేదు, సో అందుకే నేను దుపట్టా వేసుకోవట్లేదు. ఇలా అనమాట సిల్వర్ అండ్ మణిపూరి జ్యువెలరీ, కొంచెం మేకప్, సన్ స్క్రీన్ అసలు మర్చిపోకూడదండి ఈ సమ్మర్ లో. ఓకే, అండ్ మనం ఇప్పుడు కల్చరల్ యాక్టివిటీస్ కి ఎలా వెళ్తున్నాం, అక్కడ ఏం జరగబోతుంది. సో తిని మా ఫ్రెండ్ పూజ మీ అందరికీ తెలుసు కదా. సో తన కార్లోనే వెళ్తున్నాం అనమాట. అండ్ ఫస్ట్ ఆ ఈవెంట్కి వెళ్ళాము, 1 hour జరిగింది. చాలా 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 బాగుంది. ఆ వీడియో నేను అప్లోడ్ చేస్తాను, తప్పకుండా వాచ్ చేయండి, వర్త్ అనిపిస్తుంది మీకు.
ఈచ్ ఈవెంట్ అసలు ప్రతి ఒక్క పర్ఫార్మెన్స్ ఎంత బాగుందంటే చాలా చాలా బాగుందన్నమాట. అండ్ అది అయిపోగానే దాని పక్కనే గోవింద టెంపుల్ ఉందన్నమాట, శ్రీకృష్ణుడిది. సో అక్కడికి వెళ్ళాము. గుడి అయితే చాలా పెద్దది, వైట్ కలర్ థీమ్తో ఉంది. అండ్ ఇక్కడికి వచ్చే వాళ్ళు కూడా మ్యాక్సిమం వైట్ కలర్ డ్రెస్ వేసుకున్నారు. ఇది మణిపూరి స్పెషల్ డ్రెస్. అండ్ అందుకనే సరే ఇప్పుడు దాకా 2 ఇయర్స్లో ఎప్పుడు వెళ్ళలేదు కదా అని చెప్పి ఇక్కడికి వచ్చాం. చూడండి ఇక్కడ గంట కొడుతున్నారు, దానికి లైన్లో నించింది పూజ. అండ్ కొట్టాలి అంటే లైన్లోనే నించోలి, లేకపోతే వస్తూనే ఉన్నారు. సో శ్రీకృష్ణ భగవాన్ అదొక్క అలా చిన్న టెంపుల్లో ఉంది. అంటే రిమైనింగ్ అంతా పూరా వైట్ అండ్ వచ్చేవాళ్ళు క్రీమ్ వైట్ కలర్. అండ్ అక్కడ సమ్ పూజ ఇవన్నీ జరుగుతున్నాయి. వాళ్ళ లాంగ్వేజ్ మనకు అర్థం కాదు. సో ఇది చూసారు ఎంత పెద్ద ప్లేసో. ఇక్కడ రాసలీల జరుగుతుంది అనమాట శ్రీకృష్ణుడిది. అండ్ ఈరోజు కూడా ఉంది, కానీ నైట్ 10 o'clock మనం మరి ఇంటికి వెళ్ళాలి కదా, అందుకనే నేను చూపించలేకపోయాను. కానీ అది పర్ఫార్మెన్స్లో ఉంది, మీకు తప్పకుండా నచ్చుతుంది, చూడండి. అండ్ ఫైనల్లీ ఇది వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వీడియో కోసం అయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్.